ఫ్రెండ్స్, ఇంకా ఈ బిగ్ బాస్ సీజన్ 8 లో ఇంకా ఈ రోజు అంటే ఈ 70వ రోజు అయితే ఇంకా నామినేషన్లు అయితే ఇంకా స్టార్ట్ అయ్యాయి. ఇంకా ఈ రోజు నామినేషన్ లో పడింది 5 మందిను. యష్మి, పృథ్వీ, విష్ణుప్రియ, గౌతమ్, టేస్టీ తేజ. ఇంకా వీళ్ళు మాత్రమే నామినేషన్ లో పడ్డారు. ఇంకా ఇంకా వీళ్ళందరిలో కల్లా అయితే నాకు తెలిసినంత వరకు గౌతమ్ అయితే ఇంకా టాప్ ఓటింగ్ లో ఉన్నాడు. ఎందుకంటే గౌతమ్ కి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే ఇంకా మన జనసేన మన జన సైనికులందరూ బాగా సపోర్ట్ చేస్తున్నారు. పైగా గౌతమ్ ఆడేది కూడా చాలా బాగుంది. ఎందుకంటే సోలో పర్ఫార్మెన్స్ ఆడడం చాలా బాగుంది. ఎందుకంటే గౌతమ్ ఇప్పుడు ప్రెసిడెంట్ బిగ్ బాస్ హౌస్ లో 2 బ్యాచ్లు అయితే ఉన్నాయి. అదే 2 గ్యాంగ్లు 2 బ్యాచ్లు అయితే ఉన్నాయి. ఒకటి ఈ కే బ్యాచ్, ఒకటి మన తెలుగు వాళ్ళందరూ ఒక బ్యాచ్ ఖచ్చితం. అంటే ఎందుకంటే ఇప్పుడు మనం ఇది అవునన్నా కాదన్నా ఖచ్చితంగా మనం ఒప్పుకొని తీరాల్సిందే. ఎందుకంటే కన్నడ బ్యాచ్ వాళ్ళు అంటే ఎవరెవరు, ఈ నిఖిల్ గాని, ఈ పృథ్వీ, ఈ యష్మి, ఇంకా ఈ ప్రేరణ, ఇంకా వీళ్ళందరికీ తోడుగా ఈ తోక ఎవరికి మన పృథ్వీకి తోక మన విష్ణుప్రియ కూడా పోయి జోడైంది. పైగా విష్ణుప్రియ క్లారిటీ కూడా చెప్పింది, నేను పృథ్వీ కోసం నా ప్రాణాలను ఇచ్చేస్తాను, కావాలంటే నేనే బిగ్ బాస్ నుంచి బయటకు వెళ్ళిపోతాను, పృథ్వీ కోసం ఏమైనా చేసేస్తాను, ఎందుకంటే నాకు పృథ్వీ అంటే ఇష్టం, నేను పృథ్వీని ప్రేమిస్తాను అని చెప్పింది. అంటే నేను సడన్ గా షాక్ అయినా. ఇప్పుడు విష్ణుప్రియ ఎంతో మంది ప్రేమించింది బయట. అవును, ఓపెన్ గా చెప్పింది, నేనే చాలాసార్లు పోయానండి, నేను చూశానండి. ఎక్కడంటే నేను ఒకసారి కెమెరా అసిస్టెంట్కి పోయినప్పుడు ఏదో రోడ్ల మీద అంటే లాక్డౌన్ టైంలో ఆనపురం స్టూడియో దగ్గర తిరుగుకుంటూ ఉన్నా. ఎందుకంటే దిక్కు ముక్కు లేదు, ఇంక ఏదో పని పోవడం పోయినా. ఆ టైంలో ఏంటంటే విష్ణుప్రియకి ఇంటర్వ్యూ చేస్తాను అనమాట, ఎవరు మన శ్రీముఖి. ఆ టైంలో విష్ణుప్రియ చెప్పింది, నేను డేటింగ్లు చేస్తా, చాటింగ్లు చేస్తా, బాయ్ ఫ్రెండ్లతో తిరగతా, చాలా మంది ప్రేమిస్తా అని చెప్పింది అన్నమాట చాలా మందిని. అంటే ఏమని అర్థం, నా బాయ్ ఫ్రెండ్ హైట్ ఉండాలి, పర్సనాలిటీ ఉండాలి, గ్లామర్ ఉండాలి అని చెప్పింది. అర్జున్ రెడ్డిలో ఉండాలి, ఇంక యానిమల్లో ఉండాలని. అవన్నీ మన పృథ్వీలో ఉన్నాయట. ఎందుకంటే ఆమె విష్ణుప్రియ అనే ఆమె బిగ్ బాస్ హౌస్ లో దేని పోయింది, గెలవాలో సాధించాలని పోయింది కదా. కానీ ఇప్పుడేం చేస్తుంది, ఓడివుడిని ప్రేమిస్తున్నా, ఓడి కోసం నేనంతా త్యాగం చేస్తాను అనుకుంటే అంటే ఏంది ఇది? సరే, ఇంకా ఆమె ఇష్టం. ఎందుకంటే ఆమె ఇష్టం, అది ఆమె త్యాగం చేసుకుంటుందా, ఆమె ఆస్తి మొత్తం కూడా రాసిస్తుందో, ఇంకంతే కదా. అది ఆమె ఇష్టం, వాళ్ళ మధ్య డిస్కషన్. కాబట్టి ఏంటంటే విష్ణుప్రియకి అయితే ఓటేసే వాళ్ళు ఎవరున్నా వేసుకోండి. నాకు తెలిసినంత వరకు అయితే మనం అందరం ఓటేసింది. ఇంకా ఇప్పుడైతే ఫైనల్ గా చూసి చెప్తున్నా, 70 రోజుల్లో చూశాను కాబట్టి ఒక ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. ఇంకా గౌతమ్కి అయితే అందరూ ఓటేయండి. కాబట్టి గౌతమ్ అయితే ఇప్పుడు ప్రెసెంట్ టాప్ లో ఉన్నాడు. ఇంకా గౌతమ్ ని కొట్టడం చాలా కష్టం. ఇంకా ఈ కే బ్యాచ్ కానీ ఏ బ్యాచ్ అయినా సరే ఇంకా గౌతమ్ అయితే టచ్ చేయలేరు. ఇంకా చూద్దాం, ఎందుకంటే గౌతమ్ కూడా చెప్పలేమండే, ఎందుకంటే ఫైనల్ విన్నర్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి ఇంకా. ఎందుకంటే రోజు రోజుకి అతనికి ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెరిగిపోతుంది. ఎందుకంటే సోలోగా పర్ఫార్మెన్స్ చేస్తాను కూడా. పైగా సినిమా కూడా తీసాడు సోలో బాయ్ అని. ఆ సినిమా నేను ఎక్కడ చూసి ఎల్వి ప్రసాద్ లో, అయ్యే బాబోయ్ సినిమా కూడా తీసాడు. కాబట్టి గ్రేటేనో. ఎందుకంటే తెలుసుకున్నాడు అనమాట మా అశ్వత్థామ 3.0 2.1 ఏదో ఒకటి. ఇంకా సరే, ఇంకా మనం ఈ రోజు గేమ్ విషయానికి వస్తే మాత్రం ఇంకా నామినేషన్లు అయితే వేస్తున్నారు. ఇంకా ముఖ్యంగా ఈ కే బ్యాచ్ అంటే ఈ కన్నడ వాళ్ళని దేనికన్నానంటే, కన్నడ వాళ్ళు అంటే వాళ్ళంతా కలిసి వాళ్ళు ఈ గేముల్లో టాస్కుల్లో కొట్లాడుకున్నారు, ఏడ్చుకున్నారు, బాధలు పడ్డారు, హగ్గులు చేసుకున్నారు, ముద్దులు పెట్టుకున్నారు. కానీ వాళ్ళల్లో వాళ్ళు ఎవరైనా ఎప్పుడైనా నామినేషన్ వేసుకున్నారా? బాగా చూడండి. ఒక ప్రేరణ ఒక్కటే, కాస్త ఈ ప్రేరణ ఒక్కటే అనమాట. ఈ పృథ్వీనో యష్మినో ఎవరో ఒకరిని ఒక్కసారి వేస్తుంది. ఇంకా మిగతా టైంలో ప్రేరణ మన నబీల్ మీద పడింది, ఇంకా మన టేస్టీ తేజ మీద, ఇంకా మన తెలుగు వాళ్ళ మీద పడింది తప్ప కన్నడ వాళ్ళ మీద ఏంటంటే ఒక గ్రూపిజం ఉందన్నమాట వాళ్ళకి. ఇది నిజంగా చెప్పాలండి. ఎందుకంటే ఎవరేమనుకున్నా నిజం, ఇది అబద్ధమైతే కాదు ఇది. ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ బిగ్ బాస్ హౌస్ లో మన తెలుగు వాళ్ళందరూ, మన అవినాష్ ఒక గ్రూప్ గా ఉన్నాడు, మన కే బ్యాచ్ మన నిఖిల్ ఒక గ్రూప్ గా ఉన్నాడు. ఇంకా ఈ మధ్యలో అయితే ఇంకా మన నబీల్ అయితే కాసేపు ఇటపోతాడు, కాసేపు అట్టపోతాడు. ఇంకా గౌతమ్ అయితే కాసేపు అట్ట కాసేపు పెట్ట. మరి వీళ్ళు ఏం చేస్తారు చెప్పండి? వీళ్ళిద్దరు కలిసి ఒక బ్యాచ్ అయితే పెట్టలేరు కదా, గ్రూప్ ని ఫామ్ చేయలేరు కదా. మాట్లాడుకుంటారు, బాగానే ఉంటది. ఇద్దరు వాళ్ళు ఎలా అవుద్ది, కనీసం 3 ఉండాలిగా, లేదా 4 ఉండాలిగా. కానీ వాళ్ళు కన్నడ వాళ్ళు ఉన్న వరకు వాళ్ళు చాలా గుంపుగా గ్రూప్ గా వాళ్ళు మెయింటైన్ చేస్తారు దాన్ని. కాబట్టి మన తెలుగు వాళ్ళకి యూనిటీ ఉండదండి బాబు. ఎక్కడ పోయినా అయితే దరిద్రం కర్మ, అదేందో అర్థం కాదు. ఎందుకంటే కన్నడ తెలుగు ఇవన్నీ మ్యాటర్ కాదు ఇది. కానీ ఏంటంటే ఏందో ఇంకా ఇన్ని రోజులుగా చూస్తున్నా నాకు ఇది చెప్పాలనిపిస్తుంది అనమాట. అంటే ఈ కన్నడ వాళ్ళు అలాగే చేస్తున్నారు అనమాట. పైగా ఈ రోజు చూడండి, అందరూ కలిసి టేస్ట్ తేజ మీదకు గొడవ పోయారు. దమ్ముంటే చెప్పరా, నీ దమ్ముంటే రారా కొట్టుకుందాం,
నువ్వు దమ్ముంటే మా పేరు చెప్పరా, అసలు మేమేంద్ర గ్రూప్ గా ఉన్నాం, మేమంతా ఒకటే ఉంటామని. పైగా ఏంటంటే ఈ రోజు అనమాట, అంటే ఈ 70వ రోజు మార్నింగ్ అందరూ నిద్ర లేచిన తర్వాత మాట్లాడుకున్నారు ఎవరిని మనం నామినేషన్ లో వేద్దాం అని. ఎవరెవరు, మన పృథ్వీ, మన నిఖిలు, మన విష్ణుప్రియ, మన యష్మి, వీళ్ళందరూ కలిసి. ప్రేరణ కొంచెం దూరంగా ఉంది, అంటే ప్రేరణ ఏంటంటే ఇప్పుడు మెగా చీఫ్ అయింది కాబట్టి కొంచెం అలా దూరం ఉంది. మిగతా టైంలో ప్రేరణ కూడా ఇంకా అవసరం కోసం మాడుకుంటుంది ఇంకా. కానీ ప్రేరణ కొంచెం బెటర్ అనిపిస్తుంది, ఎందుకంటే అంటే కొద్దిగా అప్పుడప్పుడు ఇలా వచ్చి సపోర్ట్ చేస్తే, అలా సపోర్ట్ చేస్తే. కానీ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఆ బిగ్ బాస్ హౌస్ లో అది ఒక గేమ్ కాబట్టి, అది కన్నడ బ్యాచ్ అయినా తెలుగు బ్యాచ్ అయినా బిగ్ బాస్ తిప్పుతాడు అన్నమాట అప్పుడప్పుడు. అంటే ఆయన ఏంటంటే సపరేట్ గా గ్రూపులుగా బ్యాచ్లుగా చేస్తుంటాడు అప్పుడప్పుడు. అప్పుడేమవుద్ది, కన్నడ ఊళ్ళే కొట్లాడుకోవాల్సి వస్తుంది అప్పుడు. చూడండి కాబట్టి క్లారిటీగా, తెలుగుడే కొట్లాడుకోవాల్సి వస్తుంది అప్పుడప్పుడు. కాబట్టి వీళ్ళు ఎన్ని చేసినా అది బిగ్ బాస్ కాబట్టి అక్కడ సోలో పర్ఫార్మెన్స్లు లేకపోతే రియల్ క్యారెక్టర్లో లేకపోతే వాళ్ళు నిజంగా ఆడుతున్నారు లేదా, వాళ్ళు జనాన్ని ఎంతవరకు ఎంటర్టైన్మెంట్ చేశారు, జనాల దగ్గర ఎంత అభిమానం సంపాదించుకున్నారు, జనాల ఓటుని ఎలా రాబట్టుకోగలుగుతున్నారు అనేది మాత్రమే వాళ్ళది అక్కడ చెయ్యాలి. కాబట్టి కన్నడ బ్యాచ్ అయినా తెలుగు బ్యాచ్ అయినా ఎంత చేసినా వేస్ట్. ఇప్పుడు వాళ్ళు కన్నడ బ్యాచ్ వాళ్ళు తెలుగు వాళ్ళని నామినేషన్లు వేసినా, తెలుగు వాళ్ళు కన్నడ వాళ్ళని నామినేషన్లు వేసినా మరి జనాలు ఓటు వేస్తున్నారు కదా. ఇప్పుడు చాలా మంది సీరియల్ చూసేవాళ్ళు, పిచ్చోళ్ళు, లేడీస్ చాలా మంది అయితే ఓట్లు వేస్తారు. ఇంకా విష్ణుప్రియ ఏమైనా సీరియల్ చేస్తుంది చెప్పండి. విష్ణుప్రియ ఇప్పుడు మొత్తానికి ఈ 11 వారాలుగా సేవ్ అవుతానే కదా వస్తుంది. ఇంక ఇది 11వ వారం. ఇంకా 11వ వారంలో ఇది ఒక నామినేషన్లు ఎలిమినేషన్ అవుద్ది. కాబట్టి ఏంటంటే ఇక్కడ అందరూ ఎవరైనా కానీ ఓటు వేసేవాళ్ళు వేస్తారు, ఏనోళ్ళు వేయరంతే, అది ఎవరికైనా సరే. అంటే ఏంటంటే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే బిగ్ బాస్ చూసేవాళ్ళు ఏంటంటే ఇక్కడ తెలుసుకోవాల్సిందల్లా ఒకటే, వాళ్ళందరూ ఆడేదేమో ఆడతారు. కానీ మనం కూడా చూడండి బాగా, మనం కూడా ఏం చేస్తాం అంటే ఓటింగ్ అప్పుడు మారుస్తాం అట్ట. ఇప్పుడు ఒక వారం అంతా ఒకరు సపోర్ట్ చేస్తాం, ఇంకో వారం ఇంకో సపోర్ట్ చేస్తాం. కాబట్టి ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఇంకా మనం ఇంకా టైం లేదు. ఇంక ఈ రోజంతా ఇంకా నామినేషన్ కొట్లాట. ఇంకా పృథ్వీది టేస్టీ తేజది పెద్ద గొడవ, ఇంకా నిఖిల్ది టేస్టీ తేజది మళ్ళీ గొడవ అయింది. టేస్టీ తేజ కూడా కాస్త ఊగిపోతున్నాడు ఆవేశంతో. ఇంకా అందరికి తప్పులు ఉన్నాయి, ఒకరిదే ఇద్దరిది కాదు. ఇంకేందంటే మనస్పర్ధలు బయటకు వస్తాయి. ఇంకా అవినాష్ కూడా ఇంకా నామినేషన్ లో పడ్డాడు ఇంకా తప్పేసుకున్నాడు అనమాట. కాబట్టి ఇక్కడ మ్యాటర్ ఏంటంటే సరే చూద్దాం, ఏదైతే అదైంది. ఇంకా రేపు మంగళవారం రోజు ఇంకా నేను మళ్ళీ లైవ్ చూస్తాను. లైవ్ చూసి మీ అందరికి ఫుల్ అప్డేట్ ఇస్తాను. ఇంకా ఈ బిగ్ బాస్ ఈ 8 ఈ సీజన్ లో మీకేమైనా డౌట్లు ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను వాటిని క్లియర్ చేస్తా. పైగా మనకి అన్నపూర్ణ స్టూడియో పక్కన ఉంది, అక్కడికి వెళ్ళి మరీ మీకు లైవ్ అప్డేట్లో ఉంటా. ఓకే.